చెప్పమన్నా బాగున్నావా? బాగున్నా. పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏమన్నా డబ్బులు మరి కూలీలు ఏం కట్టి పెట్టుకుంటే అట్టుంది. ఇస్తా ఇస్తా ఇచ్చిన పోయిరా పని పెళ్లిళ్ళు చేయి అన్ని చేసిరా ఇస్తా నేను డబ్బులు ఇస్తా. వరకు కాదు పోయి అట్లా అంటావా? సరే ఇస్తా. తీసుకో పెట్టుకో అన్ని పెళ్లి చేసి బాగా ఎంత ఇచ్చినావు కొంచెం ఉండేది దాన్ని కూడా మస్తు ఊరు చెప్పిన కర్మ ఇది. మందు తాగి ప్రశాంతంగా నలుగురు తాగడం పోతే అది 100 పెట్టినాడా మనిషి ఏమన్నా పెట్టినాడు సార్. పెట్టకపోతే మనం ఏం ఎందుకు డబ్బులు పెట్టాలి వాళ్ళకి? ఎందుకు పెట్టాలంటే పెట్టాలా సార్? పెళ్లికి ఎందుకు పెడతారు అంటే కొంచెం వాళ్ళకి మనం సహాయం చేసినట్టు. సరే 116 కానుంచి నువ్వు ఎంత పెట్టుకుంటావు? 500 1000 రూపాయలు. పాత పద్ధతులు అయితే 20 పెట్టారు అప్పుడు. ఇప్పుడు 500 అంటే చీప్. 5000 ఇచ్చిన 5,000 అంటే 5-6 పెళ్లిళ్ళు 5-6 పెళ్లిళ్ళు ఇంకా తక్కువ. ఒకవేళ బంగారం పెట్టాలంటే సెంటు భూమి అమ్ముకోవాలి. సార్ ఇవి ఛార్జీలకా ఏది ఛార్జీలకా ఏది 5,000 ఏమంతబ్బా? అందరు పోతారా మీ ఇంట్లో? ఇంటిల్లి పాది మొత్తం 4 పెళ్ళిళ్ళు ఒకటే మొత్తానికి ఉన్నాయి. అనుకుంటా పోయే లోపల అయిపోయింది. 6 మంది ఉన్నారు వాళ్ళు ఇంట్లో. ఏమబ్బా అంత వస్తారు వాళ్ళు. పోకపోతే ఏమైతుంది? ఏమైతుందబ్బా? రేపొద్దున ఎదుట పడినప్పుడు నువ్వు రాలేదని గ్యారంటీ పెళ్లికి రాకపోతే నువ్వు వాళ్ళకి మేమేం రాము. రాకపోతే ఏం రాకపోతే వస్తేనే కదా వాళ్ళు 10 మంది కలిసినారా ఆడపిల్లలు. అదొక పేరు. మన తినిగా కాదు పోయేది. మంచి వచ్చినాడా లేదా? అట్లుంటే కరెక్టే కదా. ఇప్పుడు అప్పుడు ఏమైతే తెలుసా? అందరు వచ్చింటారా బంధువులు, నీ సంసారం మాని చెప్పడము సపరేట్ గా మనం ఏం పోలేం కదా. ఇట్లా పెళ్లి కానీ ఉంటాయి అందరు కలిసి అన్ని మాటలలో చెప్పుకుంటాము. 10 మంది మనకు దగ్గర అవ్వాలంటే మరి మీ తమ్ముడు ఎంత, నువ్వేం చేస్తావు, వాడేం రాలే, చిన్నోడు రాలే, మీ బామాది రాలే పెళ్లికి. ఏమంత అవసరమా? జరిగేది. వాడు సరేలేనా, వాడు ఆడి వరకు ఆగడు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? వాని కొడుకు చూడు లేచిపోయినాడంట, వీని బిడ్డ చూడు లేచిపోయినాడు. అవసరమా అని పెళ్లి నేను అంటున్నా. తెలుసుకోవడానికి కదా మనం. కాదప్ప, లేచిపోయినోడు పోతే ఏం చేస్తావు? తెలియదు. తెలిసినా గానీ మసంగా అడుగుతారు. తెలిసినా కూడా అడుగుతారు, తెలియకుండా అడుగుతారు. తెలిసి అడగడం మీరు అది కొంచెం బాధ అవుతుంది. అట్లా అందుకోసమే పెళ్లికి పోకపోతే ఈ పంచాయతీ ఉండదు కదా అంటున్నా. మీ సంసారాలు మీరు బయటకి వేసుకుంటారంటే చిన్న విషయం చెప్తా. నేను హోదాకు పోయి ఈ పెట్టుబడులు అంటాం కదా, ముయ్యి అంటాం మనం, చాలా చాలా ఎక్కువ పెట్టినాను. కాకపోతే నాకు కొడుకు పెళ్ళప్పుడు దొంగనాయాలు ఎవరు రాలే, దానికోసం రాలే. నేను 2.5 లక్షల రూపాయలు నాకు వస్తుంది అనుకుంటే ఎంత వచ్చిందంటే 30,000 వచ్చింది. అంటే నువ్వు మూవీ మీద ఆశపడి పెళ్లి చేసినావా? కౌంటింగ్ చేసి అడుగుతారు కదా, ఎంత వచ్చింది పెట్టుబడి అని అడుగుతారు. పెట్టుబడి అడుగుతారు కదా. నాకు చెప్పుకోవడానికి సిగ్గు అనిపించి 30,000లో 25,000 మందికే పెట్టుబడి. మళ్ళీ ఏం చేస్తారు? దానికి నమ్మకూడదు అనగా కాదు, కానీ అయినా కూడా పోవాలా. పోవాలంటే సార్ అందరిని పిలిస్తే మూవీ పడుతుందని ఒక ఆశ. మాకు మళ్ళీ మాకు ఆశలు లేవు. ఇప్పుడేంటివి మేము 1,00,000 రూపాయలు అనుకునే 20,000 వచ్చినాయండి. పెట్టినోళ్ళు మాకు పెడతారు కదా అనుకున్నాము. పిల్లలు ఫోన్ చేస్తున్నారు ఇంకా కాదన్నా. నేను 116 కాదు, హోదా నా హోదాకు వెళ్ళి 1016 గిఫ్ట్లు తయారు చేసుకొని సారీ నీ కొడుకుని చేసి కాటిస్తావు, ఆయన రాస్తాడు.
ఏంటి సార్ రాకపోతే అంటాడు. ఖచ్చితంగా నా కొడుకు పెళ్లి చేస్తే ఎవరిని పిలిచాను, ఇద్దరే తాళి కట్టడం ఇంటికి తీసుకోవడం అంతే. ఇంటికి ఎందుకు పక్కన వస్తాడు ఇంకోడు, లాడ్జి కాదు కొండగట్టు బుర్జికి ఎక్కిస్తా. సార్ నువ్వు కూడా అవసరం లే, అట్లా ఇద్దరు పెట్టారు. వాళ్ళే పోతారు, వస్తే పోతారు. ఇప్పుడు లేకుంటే ఎట్లనే పోనీ వాళ్ళు ఇద్దరితో పని అయిపోతుంది. 10 మందిని పిలిపించి వాటితో వాడి ఇట్లానే వీడి ఇట్లా మళ్ళీ సాంబార్లు ఉప్పు కాలే, వంకాయ బాలే, టెంకాయ బాలే, అట్లాంటివి వారం 10 రోజుల వరకు చెప్పుకుంటూనే ఉంటారు. పెళ్ళి అయిపోయినాక కాదు, మనం కనపడుతుంది మాటనే. ఇంకా కనపడేది కాదు, పొలాల్లో ఆడవాళ్ళంతా పనులు చేసుకుని పోతారు, కలుపు తీయడానికి, పత్తి పెళ్లి చేసి నానా రకాలుగా కొడుకు పెళ్లి చేసి బోబెట్టకపోతే వీడు పెద్ద సావుకారు నువ్వు, కనీసం ఇంటి పక్కన భూ పెట్టలాడరు. అది అవసరమా అవసరం కాదు నిన్ను అంటారు. ఏంటికప్పా నువ్వు ఒకవేళ పెట్టకపోతే నువ్వు ఎవరైనా మనం అనుకోని అది మిలగడం కాదు, బొజ్జేస్తే చాలు అంటారు. 10 మందికి భోజనాలు పెట్టిస్తే మన దరిద్రం తిరిగిపోతుంది. ఏం చేయాలా, పెళ్లికి పిలుచకూడదు, బయట వాళ్ళకి పిలుచుకుని వచ్చి 10 మందికి పెట్టేది వేరే వాడు పోతాడు. ఇంకా ఇబ్బందులు నువ్వు గుట్టు సప్పుడు చేసినావంటే ఆ పిల్ల ఎలాంటిదో, వీడేమో ఎక్కడ ఏమో జరిగింది, అందుకోసమే దొంగతనాన్ని పెళ్లి చేస్తున్నాడు వీడు. అది కాదు నేను అనేది, కులమింటి పిల్లనా బేటి పిల్లనా అని ఆలోచన చేస్తారు. నేనేం ఐడియా ఇచ్చినానంటే, పొద్దుమూగులు వాడి పిలిచా వీడి పిలిచా వాడి పిలిచా అని ఇప్పటికే ₹1,00,000 అయిపోయినాయి అవి ముగిలు పెట్టి పెట్టి. మరి జరుగుతుండే అదే కదా, లక్ష 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు నువ్వు పెళ్లి 50,000 వచ్చింది, మళ్ళీ వస్తాయి. చేయలేదంటే ఇప్పుడు చేయాలంటున్నావు, మళ్ళీ ఏం మాట అది. చేసినా వేరే పెళ్లి చిన్న కొడుకు చేస్తాడు, చిన్న కొడుకుని చేయాలి. ఇప్పుడు చిన్న కూడా డబల్ వస్తాయి. ఇప్పుడు రాలేదు, దానికోసం ఇప్పుడు చేయి వస్తాయి. ఒక పని చేద్దాం, ఊరికి పెళ్లి చేద్దాం, ఊరు పెళ్లి అంటే ముగిలు కొడదాం. తెలిస్తే నీదే పోతుంది, సిగ్గుపోతుంది. పోతే పోనే పొగ తగినోడు అంటారు, ఏమన్నా కానిలే, ఏం కావాలా, డబ్బులు కావాలా. సిగ్గుపోతే బొజ్జేస్తానంటాడు. సిగ్గుపోయే ఇద్దరు బొజ్జ రావాలా కాదు, మనకి ఏం కావాలా, డబ్బులు కావాలబ్బా. ఇప్పుడు కాదప్ప, నువ్వు 5,000 వేస్తున్నావా లేదా? 5,000 పెట్టుకున్నావు, ఏం చేయాలి నడిపోయి ఏమేమి చేయాలి? 5,000 ఎక్కడ ఛార్జీలకే అంటున్నాను నేను పెళ్లి చేయకూడదు, అందరిని పిలిచకూడదు కాదు, 5,000 ఎందుకు పోగొట్టుకుంటావు అంటున్నా. 5,000 అంటే మనం పోలా, వాళ్ళు 5,000 కాదు, 5,000 10,000 అయిపోతే కాదప్పా, నీకు సంబరం అవుతుంది, పెళ్లి సంబరం పోతే అవుతుంది. అయితే నువ్వు అప్పు చేసి కూడా పో. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అదే, చేసి పెళ్లి చేయరా అన్నారు అందరు పెద్దలు. ఒక మనిషికి నెలకు సరిపడేంత డబ్బులు ఎవరి దగ్గర ఎట్లా బతుకు, నెల లాస్ట్కి అందరు బతుకులు ఒకటే రకంగా ఉంటది. నెల 1వ తారీఖు వస్తే మీ మాట ఏంటా, కూలి పోతే కుండెత్తది. మీ మాట ఏంటో సరేలే, అందరి దగ్గర పోవాలా, పెళ్ళిళ్ళు పోవాలా అంట. ఈసారి మా మామగారిది పెళ్లి ఉంది. మీ మామగారి పెళ్ళ? నువ్వే మామలకు ఉండవు, మామగారు కొడుకుదిలే. అంటే మామకి చేస్తున్నావా పెళ్లి? కొడుకు పెళ్లి ఉంది, మామకే పెళ్లి కొడుకు మామ కొడుకు పోతా పోయి ఆడు ఏడుస్తా. ఇంకా దేని గురించి పెట్టలేదు నేను అంట, అంతే. సూపర్. అప్పుడు మామయ్య అనుకుంటాడు తెలుసా, వీడు పెద్ద ఒక దగ్గర పెద్ద వీడికి ఎలాంటి అల్లుడు దొరికినాడు, అంత పని చేస్తాడు, అంత జీతం వస్తుంది, కూడా వీడు మళ్ళీ ఏడ్చుకుంటే చెప్తాడు. ఎట్లా చేయాలి, సిగ్గులేదు, నాకు అజ్జువట్లేదు, నచ్చవట్లేదు. తెచ్చుకో, ఒక పని చేయి, చెప్పు. నువ్వు నా ఇంటరా నువ్వు పెట్టు. అది దేవుడా, ఎవరు పెడితేమన్నా నువ్వు నా దగ్గర లేవు, లేకనే తీసుకున్నాడా? సరేలేనే, పెళ్లి పంచాయతీ వద్దులే గానీ మంది కింద ఏమన్నా అట్లాంటవా? వేరే షాపులు బంద్ ఉన్నాయి కదా, ఎలా 1వ తారీఖు బంధు తెచ్చుకున్నావు మధ్యాహ్నం. హలో సార్, తెచ్చుకోండి. మనటి వరకు పెట్రోల్ బంద్ ఉండే, పెట్రోల్ మేలనా దొరికింది. మళ్ళీ ఇద్దరు కాదు, మన గ్యాసులు బంధు తనకు ఆర్డర్, గ్యాసులు బంధు. ఫస్ట్ గ్యాస్, తర్వాత పెట్రోల్, డీజిల్, ఇప్పుడు మందు. అయితే మనిషి కథం అలవాటు పడినారు కదా. సరే సరేలే గానీ ఇంకా పోయి టీ అన్న తాగుదాం పండి. ఇంకా మందు లేని పరిస్థితి అంతే పెళ్లికి అంటున్నారు. సరేలే మీ మాట పోదాం. సరేలే.